ఇప్పుడు కూడా మరి వాళ్ళు ఏం చేస్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన అని చెప్పి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి అదే అది మీరు టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతున్నారు. ఇది అయిపోతే దానికి వెళ్దాం సార్. మీరు ఒక టాపిక్ నుంచి రెండో టాపిక్ అంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు అది కాదు, ఇంకా దుర్మార్గంగా లాస్ట్ చేశారు. ఏంటంటే 25 మంది ఎంపీలు ఇస్తే నేను మెడలోంచి తీసుకొస్తానని ప్రతి ఒక్క దాన్ని ఆయన 31 మంది ఎంపీలు వచ్చినా సరే ఆయన తీసుకెళ్లి ఢిల్లీలో మెడలోంచి చేశారు కేసు. అందరూ రాజకీయాలు చేస్తున్నారు. కక్షాదింపు ఇప్పుడు డైవర్ట్ చేస్తే దట్ ఇస్ దేర్. ఇవాళ రాగానే ఏమన్నారు, శాంతి భద్రతలు అంట. జగన్మోహన్ రెడ్డి మీరు పుస్తకాలు చదువుకోండి, ఇంతకుముందు రాసి పుడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఆంధ్రప్రదేశ్ పాలించినప్పుడు ధర్మం 4 పాదాలు ఎడిపోయిందని చెప్పాలని నేను వాళ్ళకి, బుద్ధుడు అహింస పరమధర్మం అని చెప్పి నడిచిందని, ఇద్దరు కోపం వస్తే గనక అక్కడ కత్తులు తీసుకోకుండా తోమలపాకులతో ఇట్ట కొట్టుకున్నారని, ఇప్పుడే ఈ దాఖలాలు జరిగిపోయాయని చెవులో పువ్వు పెట్టుకుని చెప్పండి జనాలకి. అబ్సల్యూట్లీ రాంగ్. తప్పేవి చేసినా తప్పే కదా సార్. కాదండి, అప్పుడు దుర్మార్గం జరిగింది. ఇప్పుడు వచ్చిన 45 రోజుల్లో గొడవ రాష్ట్రపతి పాలన పెట్టేయాలా? ఏమనుకుంటారండి వీళ్ళు? ఎన్నికలంటే అపాస్యం అనుకున్నారా? క్షమాపణ చెప్పాలి ఆయన ఫస్ట్. నేను చెప్తున్నానండి, దేనికని తాను చేయవలసిన కొన్ని మంచి పనులు చేసుకుంటారు. తన వల్ల జరిగిన లోపాలుగా ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు అంత నాయకులు కాదండి. ఏమైనా లోపాలు జరుగుంటే ఇలా నేనున్నాను సరి చేసుకుంటానని బయటకు వచ్చి చెప్పి నేను మంచి పని చేశాను, ఈ లోపాలు జరిగినాయి అని చెప్పి నేను ఇలా మారుతాను, నేను చేయగలుగుతానని డెఫినెట్గా ప్రజలు ఉంటారు. కానీ ఇంక లేడికి లేచింది చెప్పారు, కానీ వచ్చి రాగానే ఇంక పడుగులేనా? ఓకే, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇబ్బంది జరిగింది, కొన్ని దౌర్జన్య ఘటనలు జరిగినాయి. దుర్మార్గం జరగకూడదు, ప్రపంచం అన్ని చోట్ల జరుగుతుంది, జరగకూడదు ఖండించాలి ఖచ్చితంగా. దాని మీద నిలబెడతా. ఇక రాష్ట్రపతి పాలన పెట్టేస్తారా వచ్చిన 4 నెల రోజుల్లోనే? వచ్చేసి మరి అధికారంలో వచ్చేస్తారా? సార్, ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపాలి. అది బయట అవ్వచ్చు, అసెంబ్లీలో అవ్వచ్చు. కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదనే కదా ఆయన గొడవ. సార్ ఎందుకు ఇవ్వలేదండి సార్? రాధా గారు మీరు ఎందుకు ఇవ్వలేదంట? జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చినాయండి? కాదు, నేను చెప్తున్నా ఆర్కే గారు, నేను చెప్పేది వినాలి మీరు ఒక నిమిషం. సార్ చెప్పండి. రాధాకృష్ణ గారు, నేను అందే జగన్మోహన్ రెడ్డి గారికి సార్, ఆయన నాకు అర్థం కాని విషయం ఏంటంటే దారి తెప్పి వెళ్ళిపోతున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష హోదా కోసం పోరాడితే ఏంటండి? దాని మీద మన కోర్టు కూడా వెళ్ళాడు ఆయన. అదే విచిత్రంగా ఉంది. అది కాదు సార్, ఇవ్వచ్చండి యాజ్ పర్ స్పీకర్స్ డిస్కషన్ ప్రకారం. ఇది పార్లమెంట్ లో 10% ఉండాలని చెప్తే అసెంబ్లీ లేదు. ఓకే సార్, మేబీ. కానీ ఏమైనా కానీ సార్, కానీ ఆయన దేనికంటే రేపు కేసుల నుంచి కాపాడుకుంటారని చెప్పి నా భావన అండి. అది ఒకవేళ స్టాట్యూటరీ ఉంటుంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడి బాధ్యత నిర్వహించాలి. గవర్నర్ అటెండ్ కాలేను, అందువల్ల రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. రోజు శుక్రవారం నాడు నేను శనివారం నాడు నేను ఫైట్ చేయాల్సి ఉంటుంది. అదే రోజు చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం ఇంకేదో అమరావతికి ఏదో వారం పెట్టారు. ఈయన కూడా ప్రతి శుక్రవారం నేను ధర్నా చేస్తాను. నేను ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ప్రతిరోజు ధర్నా ఉంది ఒక్కొక్క ఊళ్ళో అని చెప్పి అడగొచ్చేమో. బట్ ఆయన నేను మళ్ళా చెప్తున్నాను, ఆయన పాలనలో కక్షాదింపు దుర్మార్గం జరిగింది, కొంత మంచి కూడా దీనికి ఎవరో వన్ సైడ్ ఉండాలంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళకి బానిసలు అట్లా ఉండదు సార్. అలా ఉండదు లేదండి, మీడియాలు కూడా అలాగే ఉన్నాయి కొన్ని. ఒకటి సార్, 40% 40% ఓటు శాతం వచ్చింది. 40% ప్రజలు ఆయన వైపు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు లేరంటారా? అంటే నేనేమంటానంటే అసెంబ్లీలోకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రారా? ప్రజలు మాట్లాడాల్సిన శ్వేతపత్రాలు రిలీజ్ అయినాయి సార్. ఆర్థిక మన అప్పుల గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ నుంచి బహిష్కరించారా? నేను రానన్నారా? మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాన్నారా? జయలలిత గారు శపథం చేశారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శపథం చేశారా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాని నిలిపారు కదా. ఎవరు శబ్దం చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి శబ్దం చేస్తే ముఖ్యమంత్రి అవుతున్నారని ఈయన కూడా చేశారంటారా? అది కాదు, వాళ్ళు ఈయన మొదలు పెట్టింది ఈయన కాదు. జయలలిత గారి మీద జరిగిన అవమానం, అసెంబ్లీలో జరిగిన దారుణమైన అవమానం, మహిళల మంచిది జరిగిన దాని మీద అలాంటిది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో జరిగింది సార్? నేను అందరి చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగిన మాట వాస్తవం, ఎన్టీ రామారావు గారు జరిగిన మాట వాస్తవం. ఈయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అడుగు సరే, అన్ని పక్కన పెట్టండి. ఇవాళ నేను మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పార్టీలకి, మీరు బూతులు తిట్టుకునే కార్యక్రమాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పేడ జల్లుకునే కార్యక్రమాలు మాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కావాల్సింది ఏం కావాలి? అవును సార్, అది కరెక్ట్. హామీలు, రాయితీలు అమలు, ఇది సాధ్యం అవుతుంది. ఆ గుజరాతీ వ్యాపారి గారు, ఆదానీ గారు, ఆయన అధ్యక్షత సాగుతున్న ఈ దేశ ప్రభుత్వం అని ఆరోపణలు ఉన్నాయి కదా. అవునండి, వారు గుజరాత్కి మొత్తం తరలించుకెళ్ళిపోయారని ఇంతకుముందు ఇదేసారి ఒక మాట చెప్పారు, జనం నమ్మరని చెప్పి
నా మాటలు నమ్మరని చెప్పి మీకు ఆ పత్రిక కూడా క్లిప్పింగ్ కూడా చెప్పాను. ఆ గుజరాత్లోనంటే ఒక కంపెనీ పెట్టుకుంటే ఒక్కొక్క ఉద్యోగం కల్పిస్తే 3.2 కోట్లు మన దేశం ఆ కంపెనీకి సబ్సిడీగా ఉచితంగా సబ్సిడీలు కానీ క్యాష్ కానీ పే చేయాలంట. అంటే ఓ 10,000 ఉద్యోగాలు కనుక మన గుజరాత్లో కల్పిస్తే ఆ కంపెనీ 32,000 కోట్లు ఈ దేశం ఆ అమెరికా కంపెనీకి సబ్సిడీలు కానీ ఉచితంగా ఇవ్వాల్సి వస్తున్నట్టు అడ్డంగా పెట్టుకుని డెవలప్ చేసుకుంటుంటే సుందర్ పిచ్చయ్య గారిని తీసుకెళ్లి 85,000 కోట్లు కంపెనీ పెట్టించుకుంటే 9,60,000 కోట్ల రూపాయలు అక్కడ ప్రాజెక్టులు అంటారు ఇంప్లిమెంటేషన్ ఆర్ పైప్ లైన్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇంత దారుణం అన్యాయం జరుగుతుంటే కలిసి పోరాడాల్సిన నాయకులు వీళ్ళు భావోద్వేగాలు రెచ్చుకుంటే ఒకళ్ళ మీద ఒకరి సంగతి తెలుస్తా నీకు అద్వైతం తెలుస్తా ఎవరికి తెలుస్తా కేంద్రం ఇవ్వాల్సింది అప్పిస్తాను రా అని చెప్పి సావశత కొడతా ఉంటే పోరాడలేని చేతకాని చావ చచ్చిన నాయకులు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన బాధ్యత అంటే ప్రతిపక్ష నాయకుడి కింద ఉంది, అధికార పక్షానికి కూడా ఉంది. వీళ్ళు అసలు ఏం చేస్తారని పొద్దు నుంచి అసెంబ్లీ రాగానే మనకి రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏంటి, రాయితీలు ఏంటి, దాదాపు 2 లక్షల మంది యాన్సిలరీస్ కన్నా పెట్టించే కార్యక్రమం 5 ఏళ్లలో మనం చేస్తే కనీసం 40 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్కడు 2 లక్షల మంది ఎంటర్ప్రెన్యూర్స్, కుర్రోళ్ళు, దమ్మున్నాళ్ళు, చావైన వాళ్ళు, చేతలేని వాళ్ళు, కులపిచ్చి మతపిచ్చి ఉపప్రాంతి పిచ్చి బయటది ఆ దాంట్లో రెచ్చగొడతాను చూస్తున్నారు. వారసత్వ రాజకీయ నాయకులు పిచ్చి, సినిమా పిచ్చి. ఏందండి ఇది? ఏంది ఇది? 24 గంటలు ఓ భావోద్వేగాలు రెచ్చగొట్టేస్తున్నారు. కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలి అనే పద్ధతి మాట్లాడట్లేదు. దయచేసి గుర్తుంచుకోండి. మీకు అర్థమయ్యేటప్పటికే చేతులు కాలిపోతాయి. ఒక జనరేషన్ ఇప్పటికే నష్టపోయే పరిస్థితి వచ్చింది 7 ఏళ్ళు గొడవల. అదండి. ఓకే సార్. సార్ ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఒకటి అందుతుంది సార్, దీని మీద మీ వివరణ కోరాలి. ఇప్పుడు అంటే ప్రతిపక్ష హోదా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జగన్ ఏదైతే హైకోర్టులో వేసిన పిటిషన్కి స్పీకర్కి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. అంటే తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టింది. అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. రూల్ పొజిషన్ వివరాలను తన ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ 3 వారాలకి వాయిదా వేసింది సార్. రూల్స్ పొజిషన్ వివరాలను ఇవ్వాలండి. అంటే ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఏం చెప్తారు? ఇది శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి ఫిట్టింగ్ పెట్టేస్తారు మరి. అంటే అవకాశం ఉందా? అంటే స్పీకర్ నిర్ణయం ఆ శాసనసభ లోపల వరకు అంతిమం. మరీ దుర్మార్గంగా అప్రజాస్వామికి ఉంటే తప్ప. ఓకే. పి జనార్దన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చినాయండి అప్పుడు? ఆ టైంలో 26. అవును, 26 వచ్చినాయి. అంటే వీరి మీద పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది. అవును. అప్పుడు ఆయన వీళ్ళ నాన్నగారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న ఆయన సిఎల్పి లీడర్ ఇచ్చారు. అవును. ఆయన గురించి ఎవరు ఫైట్ చేయలేదు. ఒకటి, ఆయన ఫైట్ చేయనంత మాత్రాన పీజీఆర్ కూర్చుండ ఇంట్లో బయటకు వచ్చి పోరాడింది కదా, భయంకరంగా పోరాడు. సరే, ఆయన పోరాటం హైటెక్ సిటీ మీద కొన్ని లోపాలు ఉన్నా ప్రజల సమస్యల మీద తాడిది పీడిత ప్రజారేఖం తరఫున పోరాడిన మనిషి. అవును. ఈయన పోరాటానికి ఏమాట వచ్చింది? ప్రతిపక్ష హోదా ఉంటేనే అది కాదండి, మాకేమైనా హోదాలు ఉన్నాయా? మాకన్నా గట్టిగా పోరాడింది ఆయన. వీళ్ళిద్దరూ ప్రత్యేక హోదా గురించో లేదా సమైక్యంగా అది గురించి మాట్లాడితే ఒకవేళ విభజన అయితే ఏం కావాలో రాసి ఇచ్చాం కదా, మాకన్నా తీమానండి. కావాలి మైసూరెడ్డి గారు తిరాటికల్ తిరిగి మేము అందరం మాట్లాడదాం, పిలిపించండి అందరినీ. వీళ్ళు సమైక్యాంధ్ర గురించి ఏం మాట్లాడారు ఈ నాయకులు నేను ఇప్పిస్తాను. నేను మేమే రిపోర్ట్ చేస్తాను. మేము ఇచ్చిన రిపోర్ట్లో సగం నా పోవన్న ఈ పార్టీలు ఇచ్చారో కనుక్కోండి. తెలుగుదేశం కానీ వైకాపా కానీ ఒక కాగితం ఇచ్చారు, మోహన్ కొట్టి ఇంట్లో కూర్చున్నారు వీళ్ళు. ఒక ఇబ్బంది జరిగితే ఏం కావాలి ఏమైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు. వాళ్ళు వేరే మళ్ళీ ఒక్కొక్కరు తెచ్చిపోతారు, రమ్మనండి. ఏం కావాలో మేము ఇచ్చాం, జీవోకి వెళ్ళాం. ఒక్కళ్ళు ఈ పార్టీకి సంబంధించిన ఒక్కళ్ళు ఆ మహిళా కమిషన్ చేశారు, జస్టిస్ శ్రీకాంత్ కృష్ణ కమిటీలో ఒక్కళ్ళు ఈ పార్టీకి సంబంధించిన నిపుణులు కానీ వచ్చి ఆ మహిళా కమిషన్ వాళ్ళు రికార్డ్ చేయండి, ఓటు ఇది వేయండి, ఏది ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేయండి. ఎంతమంది ఇప్పుడు ఛాలెంజ్ చేస్తారు, ఒక్కళ్ళు కనపడతారు, రమ్మనండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎస్, మేమున్నాం. మాతో పాటు ప్రొఫెసర్లు ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీలో మహిళా కమిషన్ ఒకటి వేశారు. ఎందరూ ఈ పార్టీలో ఇద్దరు ఉన్నారు, పిలిపించండి. ఈ పార్టీలో ఏం ఇన్ఫర్మేషన్ పిలిపించండి. నీటి బాధల గురించి వీళ్ళు మాట్లాడతారా? ఒకరి మీద ఒకళ్ళు తెచ్చుకుంటామని చెప్తే వాళ్ళ హక్కుల కోసం వారు పోరాడారు. రెస్పెక్ట్ దోస్ పార్టీస్. కానీ కొంతమంది మిగతా వాళ్ళు ఏం చేయలేదు, మేము చేసామంటాం తప్పు. వీళ్ళు ఏం చేస్తారు? రాష్ట్ర విభజన సమయంలో ఒకళ్ళేమో లెటర్ ఇచ్చారు, ఒకళ్ళేమో ఆర్టికల్ 300 కత్తి తీసుకుని వాడినని ఒకళ్ళు వచ్చారు. ఇదే వీళ్ళు చేసింది.